ప్రియమైన దేవుని వారలారా, వీడియోని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులు ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభాభివందనములు తెలియజేయుచున్నాను. సిలువపై దొంగ బాప్తిస్మము లేకుండగా పరదైసుకి ఎలా వెళ్ళగలిగాడు? ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్పాలని అనుకుంటున్నాను అనంటే, రీసెంట్గా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక వీడియో ఉంది. అది జయశాలి శ్రీ పిడి సుందర్రావు తాతయ్య గారు చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానం. అది చూసినటువంటి కొంతమంది కామెంట్ బాక్స్లో కొంతమంది కామెంట్ చేశారు. ఇంకొంతమంది అయితే ఈ ప్రశ్నను నాకు స్వయంగా కూడా అడిగారు. వారిని ఉద్దేశించి నేను మీతో కొన్ని విషయాలను చెప్పాలని, వారిని ఉద్దేశించి నేను ఒక వీడియో చేయాలని అనుకున్నాను. అందుకే ఈ వీడియోలో నేను పూర్తిగా ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. సిలువపై దొంగ బాప్తిస్మం తీసుకోకుండా పరదేశుకి ఎలా వెళ్ళాడు? ఈ విషయాన్ని చెప్పాలి అని కొంతమంది ప్రశ్నగా దీన్ని తలెత్తితే జయశాలి తాతయ్య గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పటికి ఇంకా బాప్తిస్మము ఆజ్ఞగా లేదు. బాప్తిస్మము ఆజ్ఞగా లేనందున ఆ దొంగకి పరదేశుకు వెళ్ళటానికి అవకాశం వచ్చింది అని సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకి చెప్పినటువంటి సమాధానం ఈ సమాధానం ఏదైతే ఉందో, ఈ సమాధానాన్ని చాలామంది వ్యతిరేకించి, బాప్తిస్మము అప్పటికి ఇంకా లేకపోవటం ఏంటి, యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ వచ్చారు కదా, యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్నట్టు, యేసుక్రీస్తు వారు స్వయంగా బాప్తిస్మం ఇచ్చినట్టు కూడా మనం కొన్ని సందర్భాలను మనం చూసాం కదా అని ఈ ప్రశ్నను తలెత్తుతున్నారు ఇంకొంతమంది. మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అప్పటికి బాప్తిస్మము ఆజ్ఞగా లేదు అని చెప్పారు. మీరందరూ ఆలోచించేయండి. బాప్తిస్మము ఆజ్ఞగా లేదు అనే విషయం చెప్పారు. ఆజ్ఞగా లేనందున అతను బాప్తిస్మము తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్గా పాపములకు క్షమాపణ పొందుకున్నాడు అనే విషయం అక్కడ మనకి జయశాలి తాతయ్య గారి మాటల్లో అర్థమయ్యింది. ఒక్కసారి మీరు ఆ విషయం మరొకసారి వినండి. మార్కు 16:16 రాజేష్ హైదరాబాద్. మార్క్సోత 16:16 బాప్తిసం పరలోకానికి వెళ్ళడానికి అత్యవసరమై ఉన్నది అని బైబిల్లో ఉంది కదా. మరి క్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఒక దొంగ బాప్తిసం లేకుండానే క్రీస్తు శిలువలో ఉన్నవాడు మరి బాప్తిసం లేకుండా పరదేశికి ఎలా వెళ్ళిపోయాడని మన బాబు డౌట్. అప్పటికి బాప్తిసం అనేది ఆజ్ఞగా రాలేదు. మళ్ళా జాగ్రత్తగా అన్నారు. లాస్ట్ క్వశ్చన్, బాప్తిసం అనేది ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? మార్క్స్ వార్త 16:16. మరి అప్పటికి యేసుప్రభు వారు మరణాన్ని జయించి లేచారా? ఇంకా సిలువలో చనిపోలేదా? చెప్పండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, బాప్తిసం పొందనివాడు శిక్షింపబడతాడని బైబిల్లో ఉంది. ఈ మాట యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు చెప్పాడా? సిలువలో చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని లేచిన తర్వాత చెప్పాడా? 3వ దినాన్ని లేచిన తర్వాత అది ఆజ్ఞగా కమాండ్ అయింది. విన్నారు కదా. ఇక్కడ ఏమర్థమవుతుంది? అప్పటికి ఇంకా బాప్తిస్మము ఆజ్ఞగా లేదు. మరి ఆజ్ఞ ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఎప్పుడైతే శిష్యులను లోకానికి పంపిస్తున్నాడో అప్పుడు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెబుతున్నటువంటి ఆ సందర్భంలో బాప్తిస్మాన్ని ఆజ్ఞగా పెట్టాడు. అది మీరందరూ చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, 19, 20 వచనాలు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. బాప్తిస్మము అనేది ఒక ఆజ్ఞగా ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అది కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము తీసుకోవటం గురించి చెప్పాడు. ఇంకొక మాట చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందువాడు
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాతే. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఎవరైనా సరే పాపములు పోగొట్టుకోవటానికి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు చనిపోక ముందు బాప్తిస్మం తీసుకోకుండా పాప క్షమాపణ పొందుకున్నవారు లేరా? ఇప్పుడు దొంగ దొంగ దొంగ, సిలువ మీద దొంగ అని ఈ దొంగ గురించే మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ బాప్తిస్మం తీసుకోకుండా యేసుక్రీస్తు వారి ద్వారా డైరెక్ట్గా పాప క్షమాపణను పొందుకున్నవారు ఎవరు లేరా చెప్పాలి. పక్షవాయువు రోగం గల ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఆయన అతనితో మాట్లాడిన ప్రత్యక్షమైన మాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. నీ రోగం స్వస్థపరచబడుతుంది అని చెప్పటం కంటే ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పారు. అంటే మరి అతను బాప్తిస్మం తీసుకోలేదే. అతనేమి యేసుక్రీస్తు వారి దగ్గర కానీ లేకపోతే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గర కానీ వచ్చి బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనకి దాఖలాలు లేవే. పోనీ యేసుక్రీస్తు వారు ఏమైనా నీ పాపములు క్షమించబడటానికి నువ్వు బాప్తిస్మం తీసుకో అని ఏమైనా చెప్పారా? అలా కూడా చెప్పలేదే. అంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో స్వయంగా బాప్తిస్మము ఆజ్ఞగా లేనప్పుడు బాప్తిస్మము లేకపోయినా పాపములు క్షమింపబడటానికి యేసుక్రీస్తు వారి మాట చాలు. అందుకే సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే దొంగగా అప్పటి వరకు ఉన్నాడో అతనిని పరదేశుకు చేర్చుకోవటానికి నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వయంగా పక్కనే ఉన్నారు కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే ఉద్దేశంతోనే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనే మాట చెప్పాడు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. బాప్తిస్మము ఆజ్ఞగా అప్పటి కాలంలోనే ఉంది కదా అని చాలామంది పొరపడుతున్నారు. బాప్తిస్మము ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? బాప్తిస్మము ఆజ్ఞ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఎవరెవరైతే పాపాలు పోగొట్టుకోవాలని అనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారి ప్రసంగానికి 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు అని మనం తెలుసుకున్నాం కదా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 నుంచి 40-41 ఆ వచనాలలో మనకి కనిపిస్తుంది. ఎంతమంది అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణలోనికి వచ్చారు అని అంటే దాదాపు ఇంచుమించు 3,000 మంది అని మనకి కనిపిస్తుంది. అంటే 3,000 మంది కూడా పాపానికి క్షమాపణ పొందుకోవటానికి బాప్తిస్మమే తీసుకున్నారు. అది యేసుక్రీస్తు వారి చనిపోయిన తర్వాతి కాలం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఇన్కేస్ బాప్తిస్మం తీసుకునే అవకాశం లేకపోతే మాత్రమే అతని మనసును బట్టి దేవుడు పరిశీలించి అతనికి పరదేశం ఇవ్వాలా లేకపోతే నరకం ఇవ్వాలా అని దేవుడు ఆలోచన చేస్తాడు. కానీ అవకాశం ఉండి బాప్తిస్మం తీసుకోకపోతే నరకం తప్పదు అని తెలుసుండి కూడా బాప్తిస్మం తీసుకోకపోతే మాత్రం వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మము ఆజ్ఞగా లేని సమయాలలో అప్పుడు బాప్తిస్మం ఉంది కానీ ఆజ్ఞగా లేదు. అప్పుడు యేసు రక్తం వలన పాపాలు పోగొట్టుకోవాలి అనేది లేదు. కేవలం అది మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మము. బాప్తిస్మము అంటేనే క్రీస్తు రక్తంతో పాపాలు పోగొట్టుకోవటం. మరి అప్పటికి యేసుక్రీస్తు ఇంకా రక్తాన్ని కార్చలేదు కదా. అందుకే స్వయంగా యేసుక్రీస్తు వారు మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పటం జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్న దొంగను కూడా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనేది జరిగింది. ఆ ఉద్దేశంతో అయ్యగారు పెద్దయ్య గారు జయశాలి శ్రీ పీడి సుందరరావు తాతయ్య గారు మాట్లాడిన మాట. అంతేకాని బాప్తిస్మము అనేది అప్పటి కాలంలో తీసుకోకపోయినా పర్వాలేదు అనే విషయం అయితే కాదన్నమాట. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని బైబిల్ని చక్కగా చదవండి. ఎవరు చెప్పిన మాటలను కూడా అపార్థం చేసుకోకండి. అపార్థం చేసుకోవలసి వస్తే మాత్రం మన బోధ కరెక్ట్గా లోకానికి వెళ్ళదు. అన్నీ పాజిటివ్గా థింక్ చేయండి.
ఎవరెవరు ఏం చెబుతున్నారో అది బైబిల్లో ఉందో లేదో అనే విషయాలను మీరు పాజిటివ్గా థింక్ చేసి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాని వీరు బైబిల్కి వ్యతిరేకంగా చెప్పేస్తున్నారు, వారు బైబిల్కి వ్యతిరేకంగా చెప్పేస్తున్నారు అని నెగిటివ్ థాట్స్తో వెళ్ళకండి. ముందు పరిశీలన అనేది మీరు స్వతహాగా చేయండి. స్వతహాగా చేసిన తర్వాత అప్పుడు బైబిల్లో అనుభవజ్ఞులైన వారి దగ్గరికి ఈ విషయాలు మీరు తీసుకుని వెళ్ళి మీరు పరిశీలన దృష్టితో అడిగితే అప్పుడు మీకు సరైన సమాధానం లభిస్తుంది అని నా ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని అందరూ కూడా స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ సెలవు.